అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట. ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్. మగ్గం అండ్ ఎంబ్రాయిడింగ్ రెండు మిక్స్ చేసాము. మగ్గం డిజైన్స్ ఎలాగో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి, అంటే లుక్ బాగా కనిపిస్తాయి. ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ థ్రెడ్ ఎక్కువగా ఉంటుంది, కానీ నేను ఇందులో మగ్గం యాడ్ చేశాను. అండ్ మగ్గంలో ఉండే చాలా స్టిచ్చెస్ కూడాను ఎంబ్రాయిడింగ్లో ఇచ్చారు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జయ మేడం గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అని అంటే మేడం చాలా ప్రతి ఒక్క డిజైన్ని కానీ డిఫరెంట్గా తయారు చేస్తారు. మగ్గంలో ఎన్ని స్టిచ్చెస్ ఉంటాయో ఎంబ్రాయిడరీలో కూడాను అన్ని స్టిచ్చెస్ ఇచ్చారు. ఈ డిజైన్లో అయితే చాలా బాగా, అంటే మేడం హార్డ్ వర్కర్ అని విన్నాము మేము. ఈ డిజైన్లోనే తెలుస్తుంది తను ఎంత హార్డ్ వర్కర్ అనేది. అంత బ్యూటిఫుల్గా రెడీ చేశారు డిజైన్ అయితే. నా తరపున కాకుండా ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళందరి తరపున కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ఈ డిజైన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మేడం తయారు చేశారు అనేది. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి చిన్నగా ఏంటి మనము మగ్గంలో ఇస్తాం కదా నాటు కుట్టు, అది ఇచ్చేసారు. దాని పక్కకి ఇచ్చేసి మళ్ళీ చిన్నగా లాంగ్ కుట్టు ఇచ్చేసారు. దాని లీఫ్ కాడేమో మళ్ళీ ఇంకొక స్టిచ్, ఆ ఫ్లవర్కి మరొక స్టిచ్, అది చిన్న ఫ్లవర్కి కూడా ముడి కుట్టిచ్చేసారు. మళ్ళీ ఇంకొకటి డిఫరెంట్గా ఏంటి అంటే ఈ కుట్టు అండి, ఇది మనం సీక్వెన్సీకి వాడతాము ఎక్కువగా. అయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నేను చూపిస్తాను జూమ్ చేసి నీట్గా. ఇది వచ్చేసి మనం మగ్గంలో సీక్వెన్సీ కుట్టడానికి యూజ్ చేస్తాం ఈ కుట్టు అనేది. నేను ఇక్కడ డైమండ్ ఇచ్చేసాను దీన్ని హైలైట్ చేయడానికి. ఇలా డిఫరెంట్ కుట్టులు అనేవి చాలా యాడ్ చేశారు. ప్రతి ఒక్క డిజైన్ని కూడాను డిఫరెంట్గా తయారు చేస్తారు. చాలా బాగుంటాయి మీ డిజైన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా మాకు అంటే ఎంబ్రాయిడింగ్లోనే ఇంకా కొత్త కొత్తగా మేము ఎలా చేయాలి అని అనుకుంటాం కదా, అందులోనే మీరు మరొక కొత్త డిజైన్ అయితే రెడీ చేస్తూ ఉంటారు. ఇదైతే బాగా నచ్చింది నాకు. మైండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇంకా ఇలాంటి డిజైన్స్ వేసుకుంటే ఖచ్చితంగా పెళ్లి కూతురు అయితే ప్రిన్సెస్ అవ్వాల్సిందే. ఇక ప్రతి ఒక్క పెళ్లి కూతుర్ని ప్రిన్సెస్ చేయాలనే అనుకుంటామండి. ఎందుకంటే కొత్త కొత్తగా, అంటే ఒకరికి వేసిన డిజైన్ మరొకరికి వేయలేం కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొత్త డిజైన్ వేసి వాళ్ళని ఎలాగో అయినా ప్రిన్సెస్ చేసేస్తామండి. అలా ఉంటాయి డిజైన్స్ అనేవి. ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మరో రెండు డిజైన్స్ కూడా నేను చూపించేస్తాను. ఇది కూడా జేసీ వాళ్ళదేనండి డిజైన్. జేసీ నుంచి తీసుకున్నాను నేను. ఇది కూడా చాలా నీట్గా సింపుల్గా ఉన్నా కూడా చాలా నీట్గా అనేది ఉందండి వర్క్. నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టినట్టున్నాను. అంత బ్యూటిఫుల్గా ఉంది, నీట్గా ఉంది డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఉందండి. చాలా అంటే చాలా నీట్గా. ఇది మరొక డిజైన్ అండి, కట్ వర్క్ది అండ్ హాఫ్ హ్యాండ్స్. ఇది ఫ్రంట్ వచ్చేసి ఈ శారీ బ్లౌజ్ ఇదండి. ఇలా ఒకే కలర్ ఉందండి, ఇందులో అసలు షేడే లేదు. ఓన్లీ గోల్డ్ ఒకటే ఉంది. ఆ గోల్డ్కి నేను ఇలా టూ కలర్స్, ఒకటి గోల్డ్లోనే 2 కలర్స్ యాడ్ చేశాను. శారీ అనేది బ్లౌజ్ అయితే హైలైట్ అయిపోయింది. ఇంకా ఈ బ్లౌజెస్కి అయితే ఈ శారీ అండి, గ్రీన్లో ఉంది శారీ. ఇలా గ్రీన్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి. ఈ డిజైన్కి అయితే మగ్గం అయితే నేనే యాడ్ చేశాను. నేను బయట ఇస్తాను అనుకుంటారు చిన్న చిన్న వాటికి, కంప్యూటర్ వర్క్ చేసిన వాటికి మగ్గం యాడ్ చేయాలంటే నేను బయట ఇవ్వనండి. ఎందుకంటే నాకు మగ్గం వర్క్ ఆల్రెడీ వచ్చు కాబట్టి ఈ అవుటింగ్ లైన్స్ అనేవి నేనే ఇస్తాను. వచ్చేసి బ్యాక్,
బ్యాక్గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అంటే లీవ్స్తోని ఫ్లవర్స్తోని చాలా నీట్గా ఉంది. ఇవైతే 2 హ్యాండ్స్ అండి, చూడండి. మళ్ళీ మార్నింగ్ 5 అవుతుంది, వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్ళిపోతారు ఇంకో 5 మినిట్స్లో. అందుకే నేను ట్యాజిల్స్ కూడా ఇవ్వలేదు, చూపించేస్తున్నాను మీకు. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ డిజైన్లు మీకు ఎలా అనిపించాయో, అంటే ఇంకా ఏమైనా కొత్తగా చేయొచ్చా, మీకేమైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.